1 కిలోవాట్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ఇన్స్టాలేషన్ కోసం బిల్ ఆఫ్ మెటీరియల్ను సిద్ధం చేయుట అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: సైజింగ్ తర్వాత 1 కిలోవాట్ సోలార్ ఫోటోవోల్టాయిక్ కోసం వస్తువులను ఎంచుకొనుట, 1 కిలోవాట్ సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ కోసం సింగిల్ లైన్ డయాగ్రామ్ని గీయుట, ఉపకరణాలు మరియు అవసరమైన సామాగ్రి, పీవీ ప్లాంట్ల సైజింగ్కు సంబంధించిన ఇన్పుట్లు, కాంపోనెంట్ స్పెసిఫికేషన్ల గురించి మార్కెట్ నుండి ఇన్పుట్లు, వస్తువుల ధర గురించి మార్కెట్ నుండి ఇన్పుట్. 1 కిలోవాట్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ఇన్స్టాలేషన్ను తయారు చేయడానికి కాంబినేషన్స్కు విభిన్న అవకాశాలను చర్చించుట. మంజూరైన లోడ్ 1 కిలోవాట్ అయితే మొత్తం లోడు 1000 వాట్లకు మించరాదు. ఎప్పటికైనా నివాసకులు మొత్తం లోడును 1 గంట ఉపయోగించిన ఎడల వాడిన పవర్ 1000 వాట్ పర్ అవర్ లేక 1 యూనిట్ అవుతుంది. మనము ప్లానింగ్ చేస్తున్న సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ పవర్ 1000 వాట్లు పర్ అవర్. 250 వాట్ పవర్ కలిగిన సోలార్ ప్యానెళ్లు అందుబాటులో ఉన్నవి. 1 కిలోవాట్ సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ కొరకు మనము వస్తువుల యొక్క సైజు చేయాలి. వస్తువులు: ఇన్వర్టర్, బ్యాటరీ బ్యాంక్, ఛార్జ్ కంట్రోలర్, సౌర శ్రేణి, సౌర నిర్మాణం. ఇతర వస్తువులు: ఉపకరణాలు, అరే జంక్షన్ బాక్స్, డిస్కనెక్ట్లు, వైర్లు, బ్యాటరీ పరిమాణం లేదా ఛార్జ్ కంట్రోలర్ మొదలైన వాటిని నిర్ణయించడానికి మనము సిస్టమ్ వోల్టేజీని నిర్ణయించుకోవాలి. సిస్టమ్ వోల్టేజ్ అనేది DC విలువ. వోల్టులతో సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ యొక్క వర్కింగ్ వోల్టేజ్, అలాగే మొత్తం సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్లాంట్ 1 కిలోవాట్ కెపాసిటీపై కూడా ఆధారపడి ఉంటుంది. సామర్థ్యం ఆధారంగా వైర్లు యొక్క కరెంట్ రేటింగ్ మరియు కేబుల్స్, సిస్టమ్ డిస్కనెక్ట్స్ మొదలైనవి వాటి స్పెసిఫికేషన్పై నిర్ణయించబడును. విభిన్న అవకాశాలు గల కాంబినేషన్స్తో చేసే 1 కిలోవాట్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ఇన్స్టాలేషన్ కొరకు కింద ఇవ్వబడినవి: సమాంతరంగా కనెక్ట్ చేయబడిన ప్యానెళ్లతో 1 కిలోవాట్ సోలార్ ప్లాంట్ సింగిల్ లైన్ డయాగ్రామ్, సిరీస్ కనెక్ట్ చేయబడిన ప్యానెళ్లతో 1 కిలోవాట్ సోలార్ ప్లాంట్ సింగిల్ లైన్ డయాగ్రామ్, బ్యాటరీతో సిరీస్ మరియు సమాంతర కలయికతో 1 కిలోవాట్ సోలార్ ప్లాంట్ సింగిల్ లైన్ డయాగ్రామ్. సోలార్ సిస్టమ్ యొక్క ధరల్లో తేడా, సిస్టమ్ యొక్క సైజు, క్వాలిటీ గల వస్తువులు, వాడుక మరియు అనేక కారణములైన కెపాసిటీ, బ్రాండ్ మరియు ఇన్స్టాలేషన్ ఛార్జీలపై ఆధారపడి ఉంటుంది. సమాంతరంగా కనెక్ట్ చేయబడిన ప్యానెళ్లతో 1 కిలోవాట్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ఇన్స్టాలేషన్ కోసం వస్తువుల జాబితాను సిద్ధం చేయుట. ఈ క్రింద గల వస్తువుల జాబితా నందు 1 కిలోవాట్ల సోలార్ ప్లాంట్కు సింగిల్ లైన్ డయాగ్రామ్తో కూడిన సమాంతరంగా కనెక్ట్ చేసిన ప్యానెల్స్. సౌర ఫలకాలను సమాంతరంగా కలుపుతున్నప్పుడు మొత్తం అవుట్పుట్ ఒకే ప్యానెల్కు సమానంగా ఉంటుంది, కానీ అవుట్పుట్ కరెంట్ మాత్రం ప్రతి ప్యానెల్ యొక్క యాంపీరేంజ్ కరెంట్తో కూడి మొత్తంగా ఉంటుంది. అందువల్ల సమాంతర వైరింగ్ ప్రభావం వలన వోల్టేజ్ అలాగే ఉండి యాంపియర్ పెరుగుతుంది. సమాంతర కనెక్షన్స్ వలన ఎక్కువ సోలార్ ప్యానెల్స్ను అనుమతిస్తుంది. దాని వలన ఉత్పత్తి చేసే శక్తి ఆపరేటింగ్ వోల్టేజ్తో ఇన్వర్టర్ యొక్క పరిమితులు మించకుండా ఉంటుంది. ఇది ఛార్జింగ్ సామర్థ్యాలను స్థిరంగా ఉంచుతుంది. అవసరమైన మందపు వైర్లతో ఎక్కువ కరెంటును పంపవచ్చును. దాని వలన ప్రయాణించే దూరం సుమారుగా 10 నుండి 15 అడుగులలో ఉన్న కంట్రోలర్ వరకు ఉంటుంది. వస్తువుల యొక్క జమా ఖర్చు: సోలార్ ఫోటోవోల్టాయిక్ ఛానల్ 250 వాట్ పవర్లు, మ్యాక్సిమం వోల్టేజ్ VM = 30 వోల్ట్లు, మ్యాక్సిమం కరెంట్ IM = 10 యాంపియర్లు, మ్యాక్సిమం వోల్టేజ్ కరెంట్ 34 వోల్ట్లు, షార్ట్ సర్క్యూట్ కరెంట్ 8 యాంపియర్లు. 4 సంఖ్య. సోలార్ ఇన్వర్టర్ నమూనా వివరణ. అవుట్పుట్ AC 230 వోల్ట్లు 50 హెర్ట్జ్. పవర్ రేటింగ్
1.5 కిలోవాట్ యాంపియర్లు, DC ఇన్పుట్ 20 వోల్ట్లు నుండి 60 వోల్ట్లు, 40 యాంపియర్లు గరిష్టంగా, బ్యాటరీ ఇన్పుట్ 24 వోల్ట్లు. 1 సంఖ్య సౌర బ్యాటరీలు 12 వోల్ట్లు 100 యాంపియర్ అవర్లు. 4 సంఖ్య ఛార్జ్ కంట్రోలర్ 24 వోల్ట్లు 20 యాంపియర్లు. 1 సంఖ్య అర్రే జంక్షన్ బాక్స్ IP65. 1 సంఖ్య AC ప్రధాన జంక్షన్ బాక్స్ IP65. 1 సంఖ్య సరైన కనెక్టింగ్ వైర్స్తో పాటు డిస్కనెక్టర్లు తగినన్ని. సోలార్ ప్యానెళ్ల సిరీస్ కనెక్షన్తో 1 కిలోవాట్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ఆఫ్ గ్రిడ్ ప్లాంట్ కోసం వస్తువుల జాబితాను సిద్ధం చేయుట. కనెక్టింగ్ ప్యానెల్స్ను సిరీస్లో ఉన్నట్లయితే వోల్టేజ్ స్థాయి పెరుగుతుంది మరియు యాంపిరేజ్ కరెంట్ అలాగే ఉంటుంది. కంట్రోలర్లతో సిరీస్ కనెక్షన్లు ఎందుకు ఉపయోగించబడుతున్నాయి అంటే, కంట్రోలర్లు వాస్తవానికి అధిక వోల్టేజీల ఇన్పుట్ను అంగీకరించగలవు మరియు 12 వోల్ట్లు లేదా అంతకంటే ఎక్కువ బ్యాటరీలను ఛార్జ్ చేయగలవు. ఇది కూడా నిర్దిష్ట పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ప్రతికూలత ఏమిటంటే, సిరీస్ వైరింగ్తో అది అన్ని ప్యానెళ్లు ప్రాథమికముగా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఒక ప్యానెల్ పైన సమాంతరంగా నీడ పడినట్లయితే మొత్తం స్ట్రింగ్ యొక్క సామర్థ్యం తక్కువగా ఉండవచ్చు లేక పవర్ ఉత్పత్తి చేయకపోవచ్చును. ఏదైనా ఒక పరికరమును ఓపెన్ చేసినచో కరెంట్ ఫ్లో మిగతా అన్ని పరికరములకు అంతరాయం కలుగుతుంది. ఒక పరికరం యొక్క రెసిస్టెన్స్ విలువను మార్చడం వలన మిగిలిన అన్ని పరికరాల యొక్క కరెంట్ వోల్టేజ్ మరియు పవర్ విలువలు మారుతాయి. పరిశీలన కోసం వస్తువుల జాబితాను సిద్ధం చేయుట. వస్తువుల యొక్క జాబితా: సోలార్ ఫోటో వోల్టాయిక్ ఛానల్ 250 వాట్ పవర్లు, మాక్సిమం వోల్టేజ్ VM = 30 వోల్ట్లు, మాక్సిమం కరెంట్ IM = 10 యాంపియర్లు, మాక్సిమం వోల్టేజ్ కరెంట్ 34 వోల్ట్లు, షార్ట్ సర్క్యూట్ కరెంట్ 8 యాంపియర్లు. 4 సంఖ్య సోలార్ ఇన్వర్టర్ నమూనా వివరణ: అవుట్పుట్ AC 230 వోల్ట్లు 50 హెర్ట్జ్, పవర్ రేటింగ్ 1.5 కిలోవాట్ యాంపియర్లు, DC ఇన్పుట్ 20 వోల్ట్ల నుండి 60 వోల్ట్లు, 40 యాంపియర్లు గరిష్టంగా, బ్యాటరీ ఇన్పుట్ 24 వోల్ట్లు. 1 సంఖ్య సోలార్ బ్యాటరీ బ్యాంక్ 12 వోల్ట్లు 100 యాంపియర్ అవర్లు. 4 సంఖ్య ఛార్జ్ కంట్రోలర్ రకం MPPT 24 వోల్ట్లు 20 యాంపియర్లు. 1 సంఖ్య అర్రే జంక్షన్ బాక్స్ IP65. 1 సంఖ్య AC ప్రధాన జంక్షన్ బాక్స్ IP65. 1 సంఖ్య కనెక్టర్లతో కూడిన కనెక్టింగ్ వైర్లు తగినన్ని. రీక్యాప్: ఈ సెషన్లో మనం నేర్చుకున్నది ఏ విధంగా సైజింగ్ తర్వాత 1 కిలోవాట్ సోలార్ ఫోటో వోల్టాయిక్ కోసం వస్తువులను ఎంచుకొనుట, ఏ విధంగా 1 కిలోవాట్ సోలార్ ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ కోసం సింగిల్ లైన్ డయాగ్రామ్ని గీయుట. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లని అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుద్దాం. ధన్యవాదాలు.